ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరు మంచిగా ఉన్నారా? అందరు సంతోషంగా ఉన్నారా? మీరందరూ మంచిగా ఉండాలని, మీరందరూ సంతోషంగా ఉండాలని ప్రతిరోజు ఈ లెంట్ డేస్లో మీ అందరి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లెంట్ డేస్లో అనేక అంశాలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గతంలో లెంట్ డేస్ అంటే ఏంటి, ఉపవాసం అంటే ఏంటి అని మనం ధ్యానం చేశాం. ఈరోజు ఉపవాసం ఎలా ఉండాలి అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఉపవాసము ఎలా ఉండాలి అంటే, పూర్వం యూదులు వారానికి 2 సార్లు ఉండేవాళ్ళు. అప్పుడు వారు ఉన్నటువంటి విధానం ఏంటంటే, సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఏమి తీసుకునేవాళ్ళు కాదు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఏమి తీసుకునేవాళ్ళు కాదు. అది ఆ రోజుల్లో ఉన్నటువంటి ఉపవాస దీక్ష. తర్వాత సంవత్సరానికి ఒకరోజు ప్రాయశ్చిత్త దినముగా ప్రకటించుకొని ఉపవాసం ఉండేవాళ్ళు. నేను చెప్తాను, ఈ లెంట్ డేస్లో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఉపవాసం ఉండాలని నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుని నమ్మినటువంటి నీవు ఖచ్చితంగా ఈ లెంట్ డేస్లో ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయాలి. ఎందుకంటే ఈ లెంట్ డేస్లో అద్భుత కార్యాలు జరిగించబోతున్నాడు. అసలు ఈ లెంట్ డేస్ అంటే శ్రమల దినాలు కాదు, ఆశీర్వాద దినాలని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ లెంట్ డేస్లో నువ్వు చేసేటటువంటి ప్రార్థనలకు జవాబు ఇవ్వబోతున్నాడు. రాబోయే రోజుల్లో నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ, నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అదేంటి పాస్టర్ గారు, ప్రతి ఒక్కరు ఎలా ఉపవాసం ఉండగలరు? కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు తినకుండా ఉండలేరే. కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా తినకుండా ఉండలేరే. కొంతమంది అనారోగ్యంతో ఉంటారు, షుగర్, బీపీ రోగాలు వంటివి అనేక మందిలో ఉన్నాయి. మరి వారు కూడా తినకుండా ఉండలేరు కదా. అంతేకాదు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వాళ్ళు కూడా తినకుండా ఉండలేరు కదా. అంతేకాదు, పిల్లతల్లులు ఉన్నారు, వారు కూడా తినకుండా ఉండలేరు కదా. మరి ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండమని చెప్పి మీరు అంటున్నారు, ఎలా సాధ్యం అని చెప్పి మీరు అడగొచ్చు. నేను చెప్పే రీతిగా ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండగలరు అని నేను మీకు తెలియజేస్తున్నాను. నేను చెప్పే విధంగా మీరు పాటించగలిగితే ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండగలరు. ఉపవాసం ఉండడం అంటే దేవుని కొరకు మనం సమర్పించుకోవడం, సమర్పణ ఉండాలి. ఎలాగో నేను కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు, దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా, ఈ యొక్క వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి అయినా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ లెంట్ డేస్లో ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండాలి. అది నా హృదయపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ ఉపవాసంలో నేను అనేకమైన ఆశీర్వాదాలు పొందాను, అనేకమైన దీవెనలు పొందాను. ఎన్నో సమస్యల నుండి, ఎన్నో శోధనల నుండి, ఎన్నో ఆటంకాల నుండి, ఎన్నో వ్యతిరేకతల నుండి నేను ఆశీర్వదించబడ్డాను, విడిపించబడ్డాను, దీవించబడ్డాను. నేను పొందినటువంటి దీవెనలు, ఆశీర్వాదములు మీరు కూడా పొందాలనే ఉద్దేశంతో ఈ విధంగా చెప్తున్నాను. మరి ఎలా ఉంటారు? ప్రతి ఒక్కరు ఉండమంటే అసలు ఉపవాసం ఎలా ఉండాలా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఉపవాసము ఫుల్ డే ఉండొచ్చు. ఫుల్ డే అంటే ఇప్పుడు తిని మళ్ళా రేపు ఈ టైం వరకు తినకుండా ఉండడం. ఇప్పుడు ఏదైనా నీ ఇష్టం, నువ్వు ఎలా ఉపవాసం ఉండాలనుకుంటున్నావో అలా సమర్పించుకో. ఒక పూట తిని మళ్ళా రేపు ఆ టైం దాకా తినకపోతే రోజంతా తినకుండా ఉన్నట్టుగా వస్తుంది కనుక ఆ రీతిగా ఫుల్ డే ఉపవాసం ఉండొచ్చు.
గుర్తుంచుకోండి. మొదటిదేంటి? ఫుల్ డే ఉపవాసం, అంటే రోజుకు ఒక్క పూట మాత్రమే తిని ఉండాలి. తర్వాత రెండో విషయం ఏంటంటే, పనులకు పోతుంటారు, ఎప్పుడు ఉపవాస ప్రార్థనలు చేసుకుంటుంటే బువ్వ కూడా కావాలి కదా, 40 రోజులు కదా, ఏదో పని చేసుకోవాలి కదా, పని చేసుకునేటప్పుడు నీరసించిపోకూడదు కదా అనుకునే వాళ్ళు ఒక్క పూట ఉపవాసం ఉండొచ్చు, ఒక్క పూట ఉపవాసం ఉండొచ్చు. అది మీరు ఎలా ఉంటారో మీ ఇష్టం. ఉదయం తినకుండా మధ్యాహ్నం సాయంత్రం తిని ఉంటారా, లేకపోతే ఉదయం సాయంత్రం తిని మధ్యాహ్నం తినకుండా ఉంటారా, లేకపోతే మధ్యాహ్నం ఉదయం తిని రాత్రి తినకుండా ఉంటారా, మీ ఇష్టం. మీరు ఎలాగైనా ఉండొచ్చు. కానీ నా సలహా ఏంటంటే, ఉదయం పూట ఏదో ఒక పని మీద మీరు బయటకు వెళ్తుంటారు, పనుల్లో మునిగిపోతుంటారు కనుక రాత్రి పూట ఉపవాసం ఉండడం శ్రేయస్కరమని నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి పనులు చేసుకునే వారికి నేను తెలియజేసేటటువంటి విషయం ఏంటంటే, రాత్రి పూట మీరు ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే, మీరు ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి. విశ్వాసం లేని ప్రార్థన, ప్రార్థన లేని ఉపవాసం నూనె లేని దీపం వంటిది. దీపం ఎంత అందంగా ఉన్నా, దానికి కొత్త చిమ్నీ ఉన్నా, లైట్ ఉన్నా, గ్లాస్ ఉన్నా, దానిలో నూనె లేకపోతే ప్రయోజనం లేదు. కనుక ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ప్రార్థనకు సమయం ఏర్పాటు చేసుకోవాలి. మోకరించి ప్రార్థించే సమయం ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కనుక దీన్ని ఏమంటారంటే ఒక పూట ఉపవాసం. అది మీ ఇష్టం, అది కూడా తప్పలేదు. కానీ ఏదో ఒక విధంగా మీరు సమర్పించుకోవాలనేటటువంటి ఉద్దేశమే. దేవుని దగ్గర ఒక సమర్పణ ఉండాల, ఒక కట్టుబాటు ఉండాల. అందుకొరకే నేను మీకు తెలియజేస్తా ఉన్నా. తర్వాత అలా కూడా ఉండలేనటువంటి వాళ్ళు ఉంటారు. ఇందాక చెప్పుకున్నాం కదా, గర్భిణీ స్త్రీలు, ముసలి వాళ్ళు, పిల్ల తల్లులు, తర్వాత అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, పిల్లలు, వీళ్ళందరూ కూడా ఎలా ఉండొచ్చు అంటే, ఏదైనా ఇష్టమైనటువంటి కూర, ఇష్టమైనటువంటిది వదిలిపెట్టేయాలి 40 రోజులు. ఈ 40 రోజులు నీకు ఇష్టమైనటువంటిది ఏదో అది వదిలిపెట్టి ఉపవాసం ఉండొచ్చు. ఒకవేళ నీకు చికెన్ తినే అలవాటు ఉంది, బాగా చికెన్ లేకపోతే ఒక 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు ఉండలేవు. అలాంటప్పుడు ఈ 40 రోజులు నేను చికెన్ తినను, లేకపోతే నేను మటన్ తినను, లేకపోతే నీకు పప్పే బాగా ఇష్టం, మేము నాన్ వెజ్ కాదు వెజిటేరియన్ అనుకునే వాళ్ళు, మీకు పప్పు ప్రతిరోజు పప్పు లేకుండా మేము తినము అనుకున్నటువంటి వాళ్ళు ఈ పప్పు వదిలిపెట్టండి. లేకపోతే ప్రతిరోజు అంటే, నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు తినకూడని కూరలు సమర్పించుకోకూడదు. చాలామంది అనుకుంటున్నారు, నేను ఆలుగడ్డ తినను, వంకాయ తినను, వాటిని సమర్పించుకుంటే అయిపోతుంది అన్నట్టు అనుకుంటున్నారేమో. మీరు తినకూడనివి కాదు, ఎక్కువగా మీరు తినేటటువంటి దాన్ని ఒకదాన్ని మీరు సమర్పించుకొని ఉండాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఉన్నా. అలా మీరు సమర్పించుకోగలిగితే మీది కూడా ఉపవాసమే. చాలా కష్టం, అది చాలా కష్టం. తరువాత ఈ లోకాను సంబంధమైనటువంటి వ్యసనాలు ఏవి కూడా ఉండకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బీడీలు తాగడం కానీ, సిగరెట్లు తాగడం కానీ, బ్రాందీ తాగడం కానీ, సారాయి తాగడం కానీ, కళ్ళు తాగడం కానీ, ఇలాంటివి ఏవి కూడా ఉపవాసం ఉన్నప్పుడు చేయకూడదు. ఉపవాసం లేనప్పుడు కూడా క్రైస్తవులు చేయకూడదు. కానీ ఉపవాసం, ఒకవేళ నువ్వు క్రైస్తవుడు కాకపోయినా, నువ్వు ఒకవేళ ఈ లెంట్ డేస్లో ఉపవాసం ఉండాలని ఆశపడితే ఇవన్నీ కూడా మానేయాలి. ఈ మధ్యనే ఒక సిస్టర్ గారు చెప్పారు. ఈ సిస్టర్ గారు దేవుని నమ్మలేదు, అనురాలు. ఆ సిస్టర్ గారు చెప్పారు, అయ్యగారు నేను ఇంకా దేవుణ్ణి నమ్ముకోలేదు, నేను చర్చికి కూడా పోను, కానీ ప్రతి సంవత్సరం లెంట్ డేస్లో ఉపవాసాలు ఉంటాను, నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయమని అడిగారు. దేవుని స్తోత్రం.
వాడు కొన్ని ప్రార్థన అంశాలు మాకు తెలియజేశారు. వాటి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తున్నానంటే, మీరు దేవుని నమ్మకపోయినా, ఒకవేళ దేవుని వలన ఆశీర్వదించబడాలి అనుకుంటే మీరు ఉపవాసం ఉండొచ్చు. ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. దేవుని నమ్మకుండా ప్రార్థన ఎలా చేయగలమంటే చేయొచ్చు. మీరు దేవుని నమ్ముకోవడం అనేటటువంటిది తర్వాత, బ్యాప్టిజం తీసుకోవడం అనేటువంటి తర్వాత. కనుక మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే ఆ రీతిగా కూడా మీరు సమర్పించుకోవచ్చు. ఏ రీతిగా? ఏదైనా ఒకటి మీకు ఇష్టమైనటువంటిది విడిచిపెట్టి, వదిలేసి, మానేసి మీరు ఉపవాసం ఉండొచ్చు. తర్వాత ఇక ఇన్ని రోజులు ఎలాగయ్యారు అనేవాడు కొంతమంది లేకపోలేదు. వాళ్ళకు కూడా నేను ఒక చిన్న సలహా ఇస్తున్నా. ఇదిగో, మీరు ఈ లెంట్ డేస్లో మీకు చేతనైనన్ని రోజులు సమర్పించుకోండి. మీకు చేతనైనన్ని రోజులు సమర్పించుకోండి. ఒక వారం ఉంటానని ఒప్పుకోండి, లేకపోతే ఒక 10 రోజులు ఉంటానని ఒప్పుకోండి, ఒక 20 రోజులు ఉంటానని ఒప్పుకోండి, ఒక 4 రోజులు ఉంటానని ఒప్పుకోండి, లేదు 40 రోజులు ఉంటానని ఒప్పుకోండి. మీ ఇష్టం. ఒకవేళ ఉండలేనటువంటి వాళ్ళు మీకు చేతనైనన్ని రోజులు ఉపవాసం ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. కానీ ఖచ్చితంగా ఉపవాసం మాత్రం ఉండండి. మీకు చేతనైన రోజులే. కాకపోతే నువ్వు ఉన్న దాన్ని బట్టి నీకు ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. నువ్వు ఉన్నటువంటి స్థితిని బట్టి, నువ్వు ఎన్ని రోజులు ఉపవాసాలు ఉంటున్నావో దాన్ని బట్టే మీకు ఆశీర్వాదాలు వస్తుంటాయని దేవుని నామంలో మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ లెంట్ డేస్లో ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయండి. ఖచ్చితంగా రాబోయే సంవత్సరంలో నీ కుటుంబంలో అద్భుతాలు చూస్తావు. ఖచ్చితంగా రాబోయే సంవత్సరంలో నీ కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు చూస్తావు. నువ్వు అనుకున్న దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అద్భుతంగా సహాయం చేయగలిగినటువంటి వాడు మనం నమ్మినటువంటి దేవుడు. నీకు చేతనైన రీతిలో సమర్పించుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేయి. అద్భుత కార్యాలు ఈ సంవత్సరం నువ్వు చూస్తావు. చూడండి, నేను చెప్తున్నాను. ఎన్నెన్నో నా జీవితంలో, నా 39 సంవత్సరాల జీవితంలో ఎన్నెన్నో ఆశీర్వాదాలు నేను చూశాను. ఎంతోమంది పిల్లలు లేనటువంటి వారికి పిల్లలు పుట్టారు. ఎంతోమంది దీర్ఘకాల రోగాల నుండి బాగుపడ్డారు. ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి వారు ఆశీర్వదించబడ్డారు. ఎంతోమంది కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి వారు, వారి సమస్యలు విడిపించబడ్డాయి. ఎంతోమంది చాతబడి శక్తుల నుండి విడిపించబడ్డారు. ఎంతోమంది చీకటి శక్తుల నుండి విడిపించబడ్డారు. ఎన్నో ఆశీర్వాదాలు నేను చూశాను. కనుక నేను పొందినటువంటి, మా సంఘం పొందినటువంటి, నేను వెలుచున్నటువంటి చోట వారు పొందుచున్నటువంటి ఆశీర్వాదాలు మీరు కూడా పొందొచ్చు. కనుక ఈ రోజు నుంచి మొదలుపెట్టు. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. మొదలుపెట్టడానికి ఇష్టపడుతున్నావా? ఈ రోజు నుంచి ఉపవాసం ఉంటావా? ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు మనం బాగుండాలని, మన కుటుంబాలు బాగుండాలని, మన పిల్లలు బాగుండాలని ఆయన పరలోక వైభవాన్ని వదిలి ఈ లోకానికి వచ్చి మన కొరకు అనేక శ్రమలు అనుభవించాడు. మన కొరకు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆయనే మనకు మాదిరి. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు అనేక శ్రమలు అనుభవించాడు. నీ కొరకు ఆ కల్వరి శిలువలో రక్తాన్ని చిందించాడు. నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడు. నీ కొరకు, నా కొరకు ఆయన అనేక శ్రమలు అనుభవించాడు. మన చేతులతో చేసిన పాపాల కొరకు ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. మన కాళ్ళతో చేసిన పాపాల కొరకు ఆయన కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు. మన తలతో ఆలోచించిన పాపపు ఆలోచనల కొరకు ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. మన శరీరంతో చేసిన పాపాల కొరకు ఆయన పక్కలో బల్లెపోటు, శరీరం అంతా 39 కొరడా దెబ్బలు తిన్నాడు. నీకోసం,
నీకోసం నీకోసం ఈ లోకంలో ఉన్న మానవాళ్ళందరి కొరకు అనేక శ్రమలు అనుభవించి ఆ కల్వరి శిలువ చివరి రక్తపు బొట్టు వరకు చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన కొరకు నువ్వు జీవించడానికి ఇష్టపడుతున్నావా? ఆయన కొరకు నువ్వు ఉపవాసం ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఆయన కొరకు నువ్వు సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నావా? నీ కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరు లేరండి. నీ కొరకు రక్తం కార్చే వాళ్ళు ఎవరు లేరు. నీ తల్లిదండ్రులు నీ కొరకు ప్రాణం పెట్టలేరు. నీ అన్నదమ్ములు నీ కొరకు ప్రాణం పెట్టలేరు. నీ అక్క చెల్లెలు నీ కొరకు ప్రాణం పెట్టలేరు. నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు లేరు. నీ కొరకు, నా కొరకు, ఈ లోకంలో ఉన్న మానవాళ్ళందరి కొరకు చివరి రక్తపు బొట్టు వరకు రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచినటువంటి వాడు ఆయన మృత్యుంజయుడు. ఆయన సజీవుడు. ఆయన కొరకు నువ్వు జీవించడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రభు నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాడు. ఒకవేళ దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావేమో, అయినా కానీ ప్రభు నిన్ను క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు దొంగవా, లేకపోతే హంతకుడువా, లేకపోతే వ్యభిచారివా, లేకపోతే మోసగాడివా, లేకపోతే అబద్ధికుడివా, లేకపోతే పాపిష్టోడివా, ఎలాంటి వాడివైనా ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు. నా బిడ్డలారా రండి అని ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు. నువ్వు వస్తే నీ పాపాలని క్షమించి నిన్ను పరిశుద్ధపరిచి ఆ పరలోక రాజ్యానికి వారసుని చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు రావడానికి ఇష్టపడుతున్నావా? ఈరోజే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ నువ్వు అనొచ్చు. నాతోటి చాలామంది అంటుంటారు, పాస్టర్ గారు నన్ను కూడా క్షమిస్తాడా? ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు. నువ్వు ఎలాంటి వాడివైనా ప్రభు నిన్ను క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన దగ్గరికి రావడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నిన్ను నువ్వు పరీక్షించుకో. ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే అద్భుత కార్యాలు నువ్వు చూస్తావు. ఆయన దగ్గరికి రాగలిగితే ఆయన ఇప్పుడే ఆయన నిన్ను క్షమించి ఆయన వారసుడిగా చేసుకుంటాడు, ఆయన బిడ్డగా చేసుకుంటాడు. ఈ లోకంలో పరలోకంలో ఆయన బిడ్డగా నువ్వు ఉంటావు. నిన్ను నువ్వు పరీక్షించుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇంతవరకు ఉపవాసం లేని స్థితిలో ఉంటే నేడే రక్షణ దినం. ఖచ్చితంగా ఒక సమర్పణ చేసుకుని నీకు చేతనైన రీతిలో సమర్పణ చేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని, ఆ విధంగా ప్రార్థన చేయలాగు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉండునుగాక.